దగ్గర దగ్గర 20-30 ప్రాజెక్టులు కలిపితే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. నిజంగా కేసీఆర్ చాలా తప్పు చేసిండు ఈ విషయంలో మాత్రం. ఒక్క కాళేశ్వరం కట్టినా అని చెప్పకుండా ఆ పేరు మొత్తం తీసేసి నేను 50 ప్రాజెక్టులు కట్టినా తెలంగాణకి అని చెప్తే నిజంగా ఇప్పుడు పరిస్థితి నిమ్మలంగా ఉండేది అనిపిస్తుంది. పదే పదే చెప్తుండేవాడు కేసీఆర్, కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఏందో తెలుస్తుంది అని. నిజంగా కేసీఆర్ తప్పు చేసి ఉంటే, ఈ ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి వాళ్ళని. ప్రజల గురించి కదా ఆలోచించాల్సింది. కేసీఆర్ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. కేసీఆర్ పేరు బదనాం అయితే చాలు మాకు అన్న ఉద్దేశమే కనిపిస్తుందో తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా ఈ కాళేశ్వరం అనే పేరు పెట్టకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ పేరు పెట్టడం వల్ల ఒక 50 ప్రాజెక్టుల్ని ఒక ప్రాజెక్ట్ అని చెప్పడం వల్ల ఇప్పుడు మొత్తం ఆ ప్రాజెక్టునే పొడవు పెట్టే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు కాదు, కొన్ని ప్రాజెక్టుల సమాహారం. ఇందులో మేడిగడ్డ అనేది ఒక ప్రాజెక్టు. దీన్నే కాళేశ్వరం కింద చాలామంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నది మేడిగడ్డ ఒక ప్రాజెక్టు, అన్నారం 2వ ప్రాజెక్టు, సుందిల్లా 3వ ప్రాజెక్టు, ఎల్లంపల్లి 4వ ప్రాజెక్టు, మిడ్మానేరు 5వ ప్రాజెక్టు. ఇట్లా పోతున్నా కొద్దీ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్, ఇట్లా దగ్గర దగ్గర 20-30 ప్రాజెక్టులు కలిపితే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. నిజంగా కేసీఆర్ చాలా తప్పు చేసిండు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఒక్క కాళేశ్వరం కట్టినా అని చెప్పుకుండు, ఒక్క కాళేశ్వరం కట్టినా అని చెప్పకుండా ఆ పేరు మొత్తం తీసేసి నేను 50 ప్రాజెక్టులు కట్టినా తెలంగాణకి అని చెప్తే నిజంగా ఇప్పుడు పరిస్థితి నిమ్మలంగా ఉండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పేరు నేను కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినా అని చెప్పడం వల్ల ఆ కేసీఆర్ పేరుని బదనాం చేస్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఊలిపోయిందని చెప్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు కాదు. ఈ మేడిగడ్డ కుంగిపోయిన దాన్ని పట్టుకొని మొత్తం ఈ వ్యవస్థ అంతా పాడైంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అందులో పెట్టింది 84,000 కోట్లే, 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. 84,000 కోట్లు పెట్టింది ఈ మొత్తం వ్యవస్థకి. కానీ ఇక్కడ కుంగింది మేడిగడ్డలో 2 పిల్లర్లు. ఆ 2 పిల్లర్లకి 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. ఈ కాళేశ్వరం అనే పేరు లేకుంటే నిజంగా ఈ ప్రాజెక్ట్ అంతా ఇవాళ నిలబడేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు కరువు పరిస్థితులు మొత్తం ఎక్కడ చూసినా మబ్బు పడుతుంది, వాన పడట్లేదు, గాలిపోతుంది. ఈ రోజుకి కృష్ణానదిలో జూరాల దాకా నీళ్లు రాలే. కృష్ణానదిలో జూరాలకు నీళ్ళు రావాలంటే పైన ఆలమట్టి నిండాలి, నారాయణపూర్ నిండాలి, జూరాలు నిండాలి, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్. కనీసం ఈ రోజుకి ఆలమట్టిలోకే అంతంత మాత్రంగా ఉన్నాయి ప్రవాహాలు. నారాయణపూర్ దాకా వచ్చే పరిస్థితి కనపడట్లేదు. నారాయణపూర్ నిండినా, జూరాలు నిండి, శ్రీశైలం నిండి నాగార్జున సాగర్కి వచ్చేసరికి నాకు తెలిసి ఈ సీజనే కంప్లీట్ అయిపోద్ది. అంత వర్షాలు కూడా పడే అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు అన్ని డెడ్ స్టోరేజ్లోనే ఉన్నాయి తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ. జూరాల కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ 3 ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. ఈసారి వాటిలలో నుంచి రైతులకు సాగునీరు వచ్చే అవకాశం అయితే లేదు, కనిపించట్లేదు. నెక్స్ట్ గోదావరి పరిస్థితి కూడా అట్లనే ఉంది. గోదావరి ప్రాజెక్టు మీద మనకున్న ప్రధానమైన ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తర్వాత కాళేశ్వరమే. ఇక మొత్తం వాస్తవానికి కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు కాదు. ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, మిడ్మానేర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల దగ్గర దగ్గర 15-20 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకా వాటితో నింపే చెరువులు లెక్కే లేదు. ఇన్ని ప్రాజెక్టులు అయితే ఒక కాళేశ్వరం. ఈరోజు మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరమే కూలేశ్వరం అనే మాట కాడికి వచ్చింది. ఎక్కడా చుక్క నీరు లేదు. పదే పదే చెప్తుండేవాడు కేసీఆర్, కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఏందో తెలుస్తుంది అని. కానీ ఇక్కడ చూడండి, కరువు వచ్చినా కరువు రాకున్నా మిగతా కాళేశ్వరం అంతా ఖచ్చితంగా పనిచేయాల్సిందే. కానీ కరువు వచ్చినప్పుడు మాత్రం మనల్ని ఆదుకునేది మేడిగడ్డ. ఈ మేడిగడ్డ ఎందుకంటే ఎక్కడా వానలు లేవు. ఎగువ గోదావరిలో లేవు, కృష్ణాలో లేవు, తుంగభద్రాల్లో అసలు ప్రవాహాలే లేవు. కానీ ఇంత కరువులో కూడా ఛత్తీస్గఢ్లో పడ్డ ప్రతి చుక్క జారుకుంటా ప్రాణహిత నది ద్వారా వచ్చి ఇక్కడ కాళేశ్వరం విలేజ్ దగ్గర గోదావరిలో కలుస్తున్నాయి. ఇక్కడనే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది, కింద మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. సో 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలైపోతుంది అన్యాయంగా. కరువు టైంలో ఈ 1,00,000 క్యూసెక్కుల నీళ్ళని కాపాడుకొని మనం ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటే పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ దాకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది.
అంటే సగం తెలంగాణకి కరువు తీరిపోయే పరిస్థితి. అయినా కూడా 1,00,000 క్యూసెక్కుల్ని గోదావరిలోకి వదిలిపెడుతుర్రు తప్ప నీళ్ళు ఎత్తిపోయట్లేదు. వాస్తవానికి మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఇక్కడ మేడిగడ్డ దగ్గర నీళ్ళని ఆపే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మేడిగడ్డ దగ్గర నీళ్ళని ఆపే పరిస్థితి లేకున్నా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేయాలంటే ఇక్కడ నీటి మట్టం 93 FRL. FRL అంటే ఏం లేదు, సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ఆ పంప్ హౌస్ అనేది. 93 FRL దగ్గర నీళ్లుంటే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా పంపుల్ని ఆపరేట్ చేసి అన్నారం బ్యారేజ్లోకి పోసుకోవచ్చు. మళ్ళీ అన్నారం బ్యారేజ్లో నుంచి సుందిలలోకి పోసుకోవచ్చు. సుందిలలో నుంచి ఎల్లంపల్లికి పోసుకుంటే ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మిగతా మొత్తం ఇదంతా నడుస్తుంది. కానీ 1,00,000 క్యూసెక్కులని కిందికి వదిలేస్తున్నారు. ఇక్కడ 93 FRL ఉంటే సరిపోయిన దానికి ఆల్రెడీ 98 FRL వరకు నీళ్ళు వచ్చినాయి. ప్రస్తుతానికి 93 FRL ఉంటే సరిపోయేదానికి 98 FRL వరకు నీళ్లున్నా కూడా ఈ పంప్ హౌస్ని ఆపరేట్ చేయట్లేదు. ఏంది కారణం ఏంది అంటే ఒకే ఒక్కటి ఇక్కడ చాలా క్లియర్గా కనిపించేది ఏంటంటే ఈ పంప్ హౌస్ని ఆపరేట్ చేస్తే అన్నారం నిండుద్ది, సుందిల నిండుద్ది, ఎల్లంపల్లి నిండుద్ది, సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది అన్న విషయం ప్రజలకు తెలిసిపోద్ది. అదే జరిగితే ఇన్ని రోజులు ఎవరైతే కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద దుష్ప్రచారం చేసిరో అదంతా ఉట్టి డొల్లా అని తేలిపోద్ది. దానివల్ల ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు కిందికి వదిలేస్తున్నారు తప్ప ఎత్తిపోసి ఈ 2 బ్యారేజీలు నింపి ఎల్లంపల్లి ద్వారా ఈ మిగతా రిజర్వాయర్లను నింపలేకపోతున్నారు. ఓన్లీ ఒకటే ఒక కారణం, కాళేశ్వరం మీద వాళ్ళు చేసిన దుష్ప్రచారం బయటపడుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ని ఆపరేట్ చేయట్లేదు. 93 FRL వరకు నీళ్లుంటే సరిపోయేదానికి 98 FRL వరకు నీళ్లున్న ఈ పంప్ హౌస్ని ఆపరేట్ చేయట్లేదు, నీళ్ళని కిందికి వదిలేస్తారు. చాలామంది అనుకుంటారు మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపట్లేదు కదా, మరి ఎట్లా ఆపరేట్? ఈ బ్యారేజీకి ఈ పంప్ హౌస్కి సంబంధం లేదు. ఈ బ్యారేజ్ దగ్గర తక్కువ ప్రవాహాలు వచ్చినప్పుడు బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపుకొని ఈ పంప్ హౌస్ దాకా నీళ్ళు ఆపుకొని ఇట్లా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపకున్నా కూడా 98 FRL వరకు వరద ఇంత ఎత్తుకుపోతుంది. సో ఆ ఎత్తు నుంచి నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవైపు కరువు పరిస్థితులు ఉన్నాయి, ఎల్నినో అంటుర్రు, రైతుల నారుమలు ఎండిపోతున్నాయి, రైతులేమో ఆకాశం వైపు చూస్తున్నారు ఆశగా వానకు చినుకు పడుతుందేమోనని. కానీ మబ్బులు పట్టినట్టే పడుతున్నాయి, వాన పోతుంది, ఎక్కడికక్కడ మబ్బులు చెల్లా చెదరైపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో 1,00,000 క్యూసెక్కుల నీళ్ళని ఎంత ఎక్కువ అన్ని బాహుబలి మోటార్లు కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్నాయి. ఒక్కసారి కనుక ఈ ఆపరేట్ చేస్తే ఒక్కొక్క పంపు 15-20 వేల క్యూసెక్కుల నీళ్ళని వెనక్కి అందిస్తుంది. సో మొత్తం 4-5 పంపులు ఉంటాయి. 5 పంపులు ఆపరేట్ చేస్తే మొత్తం 20-30 రోజుల్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అన్ని రిజర్వాయర్లు మల్లన్న సాగర్ నుంచి నల్గొండ జిల్లాలో ఉన్న గంధమల బస్వాపూర్ దాకా నీళ్లు పోయే అవకాశం ఉంది. కొండపోచమ్మ సాగర్ నిండుద్ది. అంతేకాదు మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి మంజీరా నది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా నింపుకోవడానికి అవకాశం ఉంది. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ ప్రాజెక్ట్ని పోనీ సరే ఇది బాగాలేదు, ఎల్నినో వస్తుంది, కరువు ఛాయలు ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ 6 నెలల నుంచి సైంటిస్టులు చెప్తున్నారు, పర్యావరణవేత్తలు చెప్తున్నారు కదా, కనీసం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉండే కదా. 6 నెలల్లో 37 గేట్లను మరమ్మతులు చేసింది కర్ణాటక గవర్నమెంట్. మీరు 2 పిల్లర్లను మరమ్మతులు చేయలేకపోయిర్రా? పోనీ 2 పిల్లర్లు వదిలేసేయండి, బ్లాక్ తీసేసిన 8 పిల్లర్లను మరమ్మతు చేయలేకపోయిర్రా? 2.5 ఏళ్ల నుంచి చేయకుండా పోనీ సరే ఆ మేడిగడ్డతోటి సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కూడా ఇలా దాన్ని వదిలిపెడుతుంది గవర్నమెంట్. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. అంటే ఎంతసేపు కేసీఆర్ని ఇన్ని రోజులు మేడిగడ్డ మీద 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా మూలపడ్డది, 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయని ప్రచారం చేసిర్రు. ఇవాళ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కనుక నీళ్ళు ఎత్తిపోసుకుంటే సో వీళ్ళు చేసిన ప్రచారం అంతా ఉత్తదే, అబద్ధం, కాళేశ్వరం ఏం కాలేదు, ఉట్టియే 2 పిల్లర్లు పోయినాయి, ఇది లేకున్నా మిగతా కాళేశ్వరం నడుస్తుంది అన్న విషయం ప్రజలకు తెలుస్తుంది, క్లియర్గా అర్థమైపోద్ది. అందుకే ఇప్పుడు 1,00,000 క్యూసెక్కుల్ని కిందికి వదిలేస్తారు తప్ప ఎత్తి పోసుకోవట్లేదు. అయ్యా పాలకులు మీకు దండం పెడతా, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఎల్లంపల్లి కానీ మెల్లనే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన 84,000 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్ము కాదు. అది కేసీఆర్ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టలే, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టలే. ఇదంతా ప్రజల సొమ్ము. ఇంకోటి కరువు కాలం, నీళ్లు చుక్క నీళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇట్లాంటి టైంలో 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతుంటే కేసీఆర్ని బదనాం చేయడానికి ఆ నీళ్ళను వదిలేస్తారా? ఎంత పాపం ఇది. ఇప్పటికైనా అదేమీ పోయింది ప్రజాధనం, దాంట్లో ఖర్చు పెట్టింది ప్రజాధనం. నిజంగా కేసీఆర్ తప్పు చేసి ఉంటే, ఈ ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి, వాళ్ళని లోపల వేయండి, జైలు శిక్ష విధించండి, లేదంటే రాబట్టండి. వాళ్ళు ఎక్కడన్నా దాసుకుర్రు, ఇట్లలో దాపెట్టి నాణ్యత లేదనుకుంటే, ఈ ప్రాజెక్టుల్లో నాణ్యత లేకుండా కమిషన్లు తీసుకుర్రు అనుకుంటే ఆ కమిషన్లు అరెస్ట్ చేయండి, జైలుకు పంపండి. ఆ కమిషన్ వాళ్ళు తీసుకున్న లంచాలని తిరిగి రాబట్టండి. అంతే తప్ప ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టుని మూల కూర్చోబెడతామంటే ఎట్లా?
1,00,000 క్యూసెక్కుల ప్రవాహం ఈ కరువు కాలంలో ప్రతి చుక్క ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కదా. ఆ నీళ్ళనంతా కిందికి వదిలేస్తే ఎట్లా? ప్రజల గురించి కదా ఆలోచించాల్సింది. కేసీఆర్ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, అది వదిలేసి మొత్తం ప్రజాధనాన్ని వృధా చేస్తాం, నీళ్ళని వృధా చేస్తాం, కరువులో ప్రజల్ని అలమటించిపోయేలా చేస్తాం, కేసీఆర్ పేరు బదనాం అయితే చాలు మాకు అన్న ఉద్దేశమే కనిపిస్తుందో తప్ప ఈ విషయంలో ఇంకోటి లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ సరే, మేడిగడ్డని ఇప్పటికిప్పుడు ఆల్రెడీ వరదలు స్టార్ట్ అయినాయి కాబట్టి మేడిగడ్డని ఇప్పటికిప్పుడు రిపేర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్న అన్ని మోటార్లను ఆన్ చేసి నీళ్ళని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాల్సిన అవసరం ఉంది. అదే ఈ కరువు కాలంలో ప్రజలకు జీవనాధారం. లేకుంటే నిజంగా పుట్టగతులు లేకుండా పోతారు. మీరే ఆలోచించుకోండి.